కూటమికి క్రైస్తవుల ఓట్లు అవసరం లేదేమో. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? కూటమికి క్రైస్తవ ఓట్లు అవసరం లేదేమో. అందుకనే కొంతమంది నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. రఘురామ కృష్ణరాజు గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే వాళ్ళు ఒక్కడి వల్ల ఏమవుతుంది అంటారు మీరు. వాళ్ళు ఎలా అంటే మేము ఎలా అంటాం, ఇది బలంగా ఉంటుందా, ఇది బలంగా ఉంటుందా, ఈ నాలుగు బలంగా ఉంటుందా, ఇదే స్వంచేత వస్తువులు వద్దమ్మా, ఉపయోగం లేదు. ఏముంది ఇప్పుడు నేనే చేస్తా అంటే మరి ఈ నాలుగు కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత కూటమికి క్రైస్తవుల ఓట్లు అవసరం లేదేమో. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? కూటమికి క్రైస్తవ ఓట్లు అవసరం లేదేమో. అందుకనే కొంతమంది నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. రఘురామ కృష్ణరాజు గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలంటే చాలా వెటకారంగా అనిపించింది. చాలా వెటకారంగా. ఎలాగంటే నీలి కుమారులు, అర్థమైందా మీకు? నీలి కుమారులు కొంతమంది అన్నట్టు ఈ రకంగానే అంటే వెటకారంగా సంబోధించడం, క్రైస్తవుల పట్ల చాలా వెటకారంగా మాట్లాడడం. కాబట్టి ఇలా మాట్లాడితే అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న రఘురామ కృష్ణరాజు గారు ఈ రకంగా మాట్లాడడం వల్ల అంటే క్రైస్తవుల్ని కించపరిచినట్లే కదా. అంతేకాదు క్రైస్తవులు ఇది అంటే ఒక పిల్లలు ఒక చిటికిన వేలుతోటి క్రైస్తవులు చిటికిన వేలు లాంటి వాళ్ళు, మేము ఈ 4 ఏళ్ళు లాంటి వాళ్ళం. ఎలా ఉంటుంది ఈ మాట్లాడే విధానంతో? అంటే క్రైస్తవులు నా చిటికిన వేలుతో సమానం అనే అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నాయి కదా. కాబట్టి అది క్రైస్తవులకి కోపం తెచ్చే మాటలే కదా. కాబట్టి ఇలాంటి మాటలు అవసరమా? అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని మాట్లాడలేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరి కూటమికి క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? క్రైస్తవులు ఎవరో కూడా కూటమికి ఓట్లే అవసరం లేదా? రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడే కదా. మీరు 20% అంటే 1 కోటి మంది ఒక విలేకరు అడిగాడు రఘురామ కృష్ణరాజు గారిని, మీకు 1 కోటి మంది మేము ఓటర్లు ఉన్నాం, 1 కోటి మంది ఓటర్లు ఉన్నాం, క్రైస్తవ ఓట్లు 1 కోటి మంది, కానీ 1 కోటి మంది ఓటర్లు మీకు దూరం అయిపోతారు కదా అని అంటే కనుక మీరు 20% అంటే మీరు 20% కోటి ఓటర్లు అనుకుంటే ఇంకా మిగిలిన 80% అంటే సుమారు 5 కోట్లు 4 కోట్లు మేమే కదా ఉన్నదే. కాబట్టి మీరు ఎంత, మీ ఓట్లు ఎంత, మీరు వేయాలా ఏంటి, మీరు వేస్తేనే గెలుస్తామా, మీతో మాకు అవసరం ఉందా ఏంటి, మీ ఓట్లు ఎవరికి కావాలి అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడటమే కదా. మేము ఈ 4 వేలతో సమానం, మీరు ఈ పిల్లలతో సమానం, ఇలా మాట్లాడటం వస్తాయి. నేను ఆ వీడియో పెడతాను. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఆ వీడియోని పెడతాను ఖచ్చితంగా. ఆ వీడియో మీరు కూడా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాల్సినటువంటి విషయం కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్తానంటే కనుక ఆకి వీడియోలో ఎంత రాద్ధాంతం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఏదైతే రామాలయం అనే గుడి ఉందో ఆ గుడి గురించి, అది రామాలయమా గుడ లేకపోతే గొంతేనమ్మ గుడ అది తర్వాత. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇష్యూ చాలా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పాలి. ఎందుకంటే ఒక రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గుడిని పడగొట్టేయడం, రఘురామ కృష్ణరాజు గారు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. ఓకే, అన్ని అనుమతులు ఉన్నప్పుడు యథేచ్ఛగా రాజాలాగా పగల వెళ్ళి పడగొట్టచ్చు కదా, రాత్రులు ఎందుకు వెళ్ళి అలాగ పడగొట్టడం అని కొంతమంది వీడియోలు చేశారు. అలాగే చాలామంది మాట్లాడుతున్న మాట పడేది. కాబట్టి అంటే నీలి సోదరులని, క్రైస్తవులని, దళిత క్రైస్తవులని ఇలాగ వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇంతకుముందు చూసిన వీడియో అయితే కనుక చెప్పారుగా, క్రైస్తవులు అనేవాళ్ళు నా పిల్లలతో సమానం అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలో నేను అనడం కాదు. ఒకసారి ఆ వీడియో పెడతాను, మీరు కూడా చూద్దరు కానీ వీడియో ఎండ వరకు చూడండి అది. కాబట్టి అంటే దీనికి ఎప్పుడంటే మే 3వ తారీఖున ఉదయం 7:14 ముహూర్తం అయితే కనుక పెట్టారు. కాబట్టి ఆ ముహూర్తానికి అందరు రమ్మన్నారు. కాకపోతే కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అర్ధరాత్రే ఆ గుడి శిథిలాలు ఎందుకు తొలగించింది గొంతేనమ్మ గుడి, రామాలయం కాదు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి దాని నిమిత్తం ఆ గుడి నిమిత్తం విరాళాలు కూడా సేకరించారు. ఆయన నుంచి సుమారుగా 1 కోటి రూపాయల పైన ఎంతో వచ్చినాయి అంట. తర్వాత ఈ అంశం కూటమికి తలనొప్పిగా మారిందా లేదా అంటే పైకి ఎవరో మాట్లాడటం లేదా, దీని మీద ఎందుకని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎందుకని మాట్లాడటం లేదు అసలు? అంటే ఇది
సున్నితమైన అంశం. నన్ను అడగాలంటే సున్నితమైన అంశం. ఎందుకంటే ఇక్కడ కొన్ని కులాలకి మతాలకి సంబంధించిన విషయం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎందుకని కలగ చేసుకోవట్లేదు, ఎందుకని ఈ ఇష్యూని పెద్ద చేస్తున్నారని, ఎందుకని రఘురామకృష్ణరాజు గారు కానీ మిగిలిన వాళ్ళని కానీ ఎందుకని అడగటం లేదు, దీని మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఎందుకని పాస్ చేయట్లేదు. కాబట్టి అంటే వాస్తవానికి ఇలా జరిగితేనే కరెక్టనా, అంటే క్రైస్తవులు మాకొద్దు, హిందూ ఓటర్లు చాలా ఎక్కువ శాతం అంటున్నారు కాబట్టి మాకు వాళ్ళు ఉంటే చాలు, క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా సరే మాకు ఓటే అవసరం లేదు అనే సంకేతాలు ఏమన్నా పంపుతున్నారా? అంతే కదా మరి దాని అర్థం. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీకు చాలా క్లియర్ కట్గా అర్థం అవుద్ది. మీరెంత, మీ ఓట్లు ఎంత, మీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, మీరు ఏదో చెప్పుకుంటున్నారు కానీ అంత ఓటింగ్ పర్సంటేజ్ మీకు లేదు అని అన్నారు. కాబట్టి ఇంకో మాట చెప్తాను ఆయన, చాలా మంది అంటే గుడికి వెళ్ళి వాళ్ళందరూ క్రైస్తవులా, లేదా దళిత క్రైస్తవుల గురించి అంటే నేను ఎప్పుడు ఏ చర్చికి వెళ్ళలేదు అనుకోండి నేను అని ఆయన మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా అనిపించింది. అంటే కొంతమంది ఎన్నికల సమయాల్లో చర్చిలకు వెళ్తారట, ఎన్నికల సమయాల్లో వెళ్తారు. అఫ్కోర్స్ నిజమేది, చాలా మంది చర్చిలకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారే బైబిల్ చదివారాయే కాబట్టి వెళ్తారు. నేనైతే అసలు వెళ్ళను అంటాడు ఆయన. కాబట్టి ఆయన తగేసి కరాఖండిగా చెప్తాడు, క్రైస్తవులతోటి మాకు అవసరం లేదు, పని లేదు మాకు అని అన్నట్టుగా. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, క్రైస్తవులు అని అంటే కదా క్రైస్తవ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఒకరే క్రైస్తవులు అనుకుంటే పొరపాటే. దాంట్లో దళిత క్రైస్తవులు ఉన్నారు, తర్వాత వేరే కులాల నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత ఇలా 1, 2 కాదు అన్ని కులాల్లోనూ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు అవసరం లేదా? నిజంగా ఒక రకంగా మాట్లాడాలంటే క్రైస్తవుల్ని పరిగెత్తిస్తున్నాడని చెప్తాను నేను. రఘురామకృష్ణరాజు గారు పరుగులు పెట్టించారు. ఎలా అంటే ఒక టైంలో చాలా భయాందోళనకు గురయ్యారు క్రైస్తవులు. ఎందుకంటే మొత్తం అన్ని చర్చిలు పడగొట్టేస్తారేమో, కాబట్టి పడగొట్టించే పనిలో ఉన్నారేమో అని చాలా ఆందోళన చెందారు. ఎందుకంటే 115 చర్చిలకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పారు. కాబట్టి ఇలాగా 1, 2 అంటే మ్యాక్సిమం కూటమి ప్రభుత్వానికి క్రైస్తవ ఓటర్లు అవసరం లేదు, పక్కకు తీసేయండి, వాళ్ళు అవసరం లేదు మనకి అన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే జారీ చేస్తారు. అది కూటమి పార్టీని ఇబ్బంది పెట్టే అంశమేమో అని నాకు అనిపించింది. కూటమిని ఇలాంటి ఈ విషయాల మీద అంటే ఇరికించినట్టు అవుతుందేమో కూటమిని. మరి ఎందుకని దాని మీద ఎలాంటి మాట్లాడటం లేదు రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు అక్కడ రామాలయం ఉంటే కనుక గొడవ ఉందండి, రామాలయం ఉంటే రామాలయం కట్టాలి, దాన్ని అబ్జెక్షన్ పెట్టడానికి ఎవరో కుదరదు, అబ్జెక్షన్ పెట్టకూడదు అని అడిగితే. కాకపోతే అక్కడ ఏం ఉన్నదనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఉందని కూడా మనం చేసే కొన్ని పనులు, మనం చేసే కొన్ని మాటలు, నీలి సోదరులు లేకపోతేనేమో దేవుని బిడ్డలు లేకపోతే ఇలాగ కొన్ని వెట్టకారంగా మాట్లాడటం వల్ల అవి అంటే ఒకవేళ చూస్తూ ఉండొచ్చు చాలామంది చూసినప్పుడు, మరి వాళ్ళకి అవి ఎదుటి వాళ్ళకి నొప్పించే మాటలుగా ఉంటాయేమో కదా. అంటే మనమేం బాధ్యతాయుతమైన పదవులు ఉన్నాం కాబట్టి ఎవరో మీరు నేను మాట్లాడుకుంటే ఒక వేరే అంశం. అది ప్రెస్ మీట్లో అందులోనూ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఖచ్చితంగా జనాలందరూ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు అది మీకు వ్యతిరేకంగా మారచ్చు, వ్యతిరేక ఓటుగా మారచ్చు. ఓటు వేయకపోవడం ఒక వంతు. మీరు వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు అని అంటున్నారు, ఆ 1 కోటి మంది ఓటర్లు ఇంపార్టెంట్ కదా, ఆ 1 కోటి మంది ఎంతమందిని ప్రభావితం చేస్తారనేది ఇంపార్టెంట్. కాబట్టి ఓటు వేయకపోవడం ఒక వ్యక్తి, ఆ ఓటర్లు వ్యతిరేకంగా మారడం ఒక వ్యక్తి. కాబట్టి క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు వ్యతిరేకంగా మార్చుకోవడానికి ఏమన్నా కంకణం కట్టుకున్నారా లేదా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నాకు అర్థం కాల. కాబట్టి సున్నితమైన అంశాలని అంతే సున్నితంగా అయితే కనుక చేయాలి, దాన్ని మరీ రెచ్చగొట్టుకునేటట్టుగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన వీడియో పెడతాను, ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలిసి ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 కోటి మంది ఉన్నాం మేము, మీరు మమ్మల్ని ఎలా ఫేస్ చేస్తారని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారండి. మా 1 కోటి ఓట్లు ఉన్నాయి, రాష్ట్రంలో మేము ఏ పార్టీని శాసించగలం అని వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీని మీద ఆల్రెడీ వైరల్ అవుతున్నాను సోషల్ మీడియాలో ప్రస్తుతం సార్. ఎవరు అది లేవనెత్తేది? మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ కుమారులండి. దళిత క్రైస్తవులు అనే పదం నిషేధం అయినప్పటికీ దళిత క్రైస్తవులే అవుతారు కదా సార్. క్రైస్తవులు కన్వర్ట్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎస్సీగా ఉండి. దళితులతో ఎటువంటి ఇబ్బంది లేదు, క్రైస్తవులతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వేరే కులాల వాళ్ళు క్రైస్తవులుగా మారిన వారు కూడా ఉన్నారు, వాటితో ఎటువంటి ఇబ్బంది లేదు. దళితులతో హిందూ దళితులు ఉన్నారు, వారి హక్కుల కోసమే అప్పుడు మేమైనా పోరాడేది, వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రాజ్యాంగంలో లేని పదం, రాజ్యాంగంలో నిషేధిత పదం అంటే చెప్పుకోవచ్చు, బట్ ఎటువంటి దళిత హక్కులు ఉండవు అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. దళిత
క్రైస్తవులు. సో ఆ దళిత క్రైస్తవులు ఉండొచ్చు. నేనే చెప్తున్నాను కదా, ఓ 18% రికార్డులో 1.8% ఉన్నప్పటికీ ఓ 10 రెట్లు ఎక్కువగా దళిత క్రైస్తవులు అయితే 18% ఉంటారు. క్రైస్తవులు 24 ఉండొచ్చు, బట్ దళిత క్రైస్తవులు ఓ 18% ఉండొచ్చు. అనగా ఆ 18 మంది ఛాలెంజ్ అని తర్వాత ఇప్పుడు దొంగల దొంగల సినిమా వచ్చింది. దాని ముందు సినిమా వచ్చింది బలే దొంగల, ఊరు మందే తోసేయి, గుర్తుందా? మోహన్ బాబు, ఊరు మందే తోసేయి. అలాంటి డైలాగులు మీరు చెప్తే మనం నవ్వి ఊరుకోవటమే. ఎందుకంటే మరి వారు చెప్పిన కోటి సంఖ్య 25-30% పెంచి చెప్పుకున్నారు. సరే, చెప్పుకున్నప్పటికీ మరి అలా పెంచకుండా, ఆ 30% పెంచకుండా మరి చెప్పాలి అంటే ఇంకొక 5 కోట్లు ఉంటారు. అది 20% అనుకుంటే 20% కోటి అనుకుంటే మిగిలిన 80% అంటారు కదా, మరి 4 కోట్లు చిల్లర. సో అంటే వాళ్ళు ఒక్కడి వల్ల ఏమవుతుంది అంటారు మీరు? వాళ్ళు ఎలా అంటే మేము ఎలా అంటాం, ఇది బలంగా ఉంటుందా, ఇది బలంగా ఉంటుందా, ఈ 4 బలంగా ఉంటుందా, ఇదే. సో అంచేత వస్తువులు వద్దమ్మా, ఉపయోగం లేదు. ఏముంది ఇప్పుడు, నేనే చేస్తా అంటే మరి ఈ 4 కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అది అవదమ్మా. మీరు హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉంటాయని మేము అనుకోవచ్చా సార్? మీలాంటి బుద్ధిహీనులు అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు మీరు అన్నది ఏంటి, వారు ఇలాగా అన్నారు, వారు రెచ్చగొట్టారని చెప్పారు. రెచ్చగొట్టారని చెప్పినప్పుడు మేము అదే నిజమైతే ఈ 4 సంఘటితంగా ఉంటాయి అని అన్నాను. అంటే సెల్ఫ్ డిఫెన్స్. నేను సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడితే మీరు రెచ్చగొట్టే విధంగా అని మీరు అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఏదో మీరు అడగాలని అడిగారు కాబట్టి నేను కూడా చెప్పాను. మేము అనలేని గౌరవం ఈ వేలకు ఇస్తాను. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బలం నేనేరు చూస్తాను నీ సంగతి అంటే నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చెప్పాను. ఎదిరించొద్దు, కలిసి ఉందాం అంటున్నాను. మీరు వాళ్ళు ఇలాగ అంటున్నారని చెప్పి అలా అయితే మేము ఇదే నేనంటే మీరు నా మీద నిందాపూర్వకంగా మాట్లాడటం సమంజసం కాదు. 5 ఏళ్ళు కలిసే ఉండాలి అని మనస వాచ కర్మన కోరుకునేది నేను. మనందరం ఒకటే కాదు, నేను ఒకటి చూస్తాను నీ సంగతి అంటే అమ్మా బాబు వామో అయ్యి బాబు అని అడిగాడు బెదిరించాడు. తూర్పు మాది, అది మాది, ఇది మాది అని. అలాంటి వరతోపులకి ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. అందరూ కలిసి ఉన్నాం, అందరూ